కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల అప్లికేషన్ల ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల్లోపే టైం ముగిసినప్పటికీ క్యూ లైన్లలో ఉన్న వారందరికీ దరఖాస్తులు వేసేందుకు అవకాశం ఇస్తామన్నారు అధికారులు. మద్యం దరఖాస్తు ఫీజు పెంచడంతో ఈసారి కొంత అప్లికేషన్లు తగ్గాయని భావిస్తున్నారు ఆఫీసర్స్. జిల్లాలోని 94 దుకాణాలకు 4040 అప్లికేషన్లు వచ్చాయి. దీంతో 80 కోట్లకు పైగా నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు ఖజానాకు చేరింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓ టు యు. జిల్లాలోని మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ ముగిసింది. 5 గంటలతో సమయం ముగిసినప్పటికీ కూడా ఇంకా చాలామంది టెండర్లు వేసేందుకు ఉన్నారు. కాకపోతే లాస్ట్ ఎక్సైజ్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి అప్లికేషన్లు చాలా తక్కువ సంఖ్యలో వచ్చినాయని చెప్పొచ్చు. దాదాపు గత ఎక్సైజ్ ఇయర్లో 4040 మంది దరఖాస్తు చేసుకుంటే 94 దుకాణాలకు, ఇప్పుడు అదే 94 దుకాణాలకు ఇప్పటివరకు 5 గంటల వరకు ఇంకా సమాచారం అందాల్సి ఉంది. 4 గంటల వరకు అయితే దాదాపు 2000 దరఖాస్తులు వచ్చినాయి. ఇంకా దరఖాస్తు చేసుకున్న వాళ్ళైతే చాలామంది ఉన్నారు. మొత్తం దాదాపు 2500 వరకు ఈ దరఖాస్తుల సంఖ్య చేరుకునే అవకాశం ఉంది. ఈసారి దరఖాస్తు ఫీజు దాదాపు 3 లక్షలకు పెంచడంతో చాలామంది వెనకాడికి వేసినట్టు కనిపిస్తుంది. అంతేకాదు గతంలో మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చి చాలామంది మద్యం వ్యాపారులు ఇక్కడ దరఖాస్తు చేశారు. ఈసారి అక్కడే ఒక మద్యం పాలసీని డిసైడ్ చేయడంతో ఇక్కడ ఆ సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికైతే ఈ చివరి 5 గంటల లోపు వచ్చిన వాళ్ళందరినీ కూడా మనకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. ఇక్కడ చాలామంది దరఖాస్తుదారులు దరఖాస్తు అప్లికేషన్లతో పాటు వచ్చారు. ఇక్కడ క్యూ లైన్లో కూడా మనకు చూడొచ్చు. మనకు వీళ్ళందరూ కూడా క్యూ లైన్లోకి తీసుకొని వీళ్ళందరినీ కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 3 లక్షల దరఖాస్తు ఫీజు ఉండడంతో మద్యం షాపులు దక్కించుకొనుకున్న వాళ్ళు చాలామంది సిండికేట్గా ఏర్పడి కూడా దరఖాస్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు చూడవచ్చు కౌంటర్ నెంబర్ 4 అండ్ కౌంటర్ నెంబర్ 3 దగ్గర కూడా జనాలు ఉన్నారు. లేడీస్తో పాటు జెంట్స్ వీళ్ళంతా కూడా వీళ్ళు దాఖలు చేస్తూ ఉన్నారు. చాలామంది ఇక్కడ మనం కొంతమందిని వెళ్ళి కూడా మాట్లాడిద్దాం. అన్న, వేసిరా మీరు? ఇక్కడ ఏ షాప్కి వేసిరా? దురిసాడు బొమ్మకల్. ఎట్లా ఉంది కాంపిటీషన్ అక్కడ? కాంపిటీషన్ అంటే పోయినసారి 2 లక్షలు ఉంది, ఈసారి 3 లక్షలు చేసిండ్రు. పోయినసారి 70 వాటి దురిసేళ్ళ, ఈసారి ఇప్పటికైతే 23-24 అయినాయి. ఇంకా సాయంత్రం దాకా ఉంది. కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి షాపు రావడానికి, డ్రాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కదా? ఉంటుంది, కానీ పెంచేసరికి తక్కువ అమౌంట్ దాదాపు అదే పోతుంది కావచ్చు. గవర్నమెంట్కి పోయేది, కానీ కాంపిటీషన్ కొంత తగ్గినట్టు. ఏమనుకుంటున్నారు మరి ఈసారి ఆదాయం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు షాప్ దక్కించుకున్న వాళ్ళు? ఆదాయం అంటే ఇక మార్కెట్ వాళ్ళు సేల్స్ని బట్టి సేల్స్ మీద ఉంటుంది. మరి ఎలక్షన్ పీరియడ్ ఉంటే కొంత పర్వాలేదు ఉంటుంది కావచ్చు, లేదంటే కొంచెం టర్న్ ఓవర్ లేకుంటే కష్టం. ఎంత లాస్ట్ టైం అంటే ఎలక్షన్స్ అవి ఉండే, ఇప్పుడు ఈసారి ఎట్లా ఉంటుంది? అదే టర్న్ ఓవర్ తగ్గుతుంది, ఇన్కమ్ కూడా తగ్గే అవకాశం ఉండకపోవచ్చు. పోయింది సార్. అన్న, మీరే కంచె దుర్షేడు మీరంతా దుర్షేడు నుంచే. ఎట్లా సిండికేట్కి వేసిరా? సిండికేట్ అని కాదు కానీ ఇండివిజువల్. పోయినసారి దుర్షేడు షాప్ నాదే, గెజెట్ నెంబర్ 25. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 6 టోకెన్స్ వేసిన దుర్షేడు గెజెట్ నెంబర్ 25 మీద. వస్తుందని ఆశాభావంతో వస్తే లక్. ఇప్పుడు మన ఈ క్లస్టర్ వైజ్గా పెట్టారు కదా, మన షాప్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనేది మీకు మెయిల్ చేస్తుందా? కొంత క్లస్టర్లో ఎక్కడ షాప్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనేది మెయిల్ చేస్తుంది అన్న, చేస్తుంది. కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. పోయినసారి కాంపిటీషన్లే వచ్చింది నాకు, ఇప్పుడు లక్కే కదా? లక్కే, ఏదైనా లక్కే. ఇక్కడ కూడా చాలామంది ఇంకా అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళంతా టోకెన్స్ కూడా సిస్టమ్ తీసుకుంటా ఉన్నారు. మనకు దీనికి సంబంధించి దరఖాస్తుదారులంతా కూడా అప్లికేషన్స్ కావచ్చు, డీడీలు కావచ్చు. ఇక్కడ డీడీ చూడవచ్చు, దాదాపు 3 లక్షల రూపాయల డీడీని తీసుకొని వచ్చి వాళ్ళ అప్లికేషన్ పెట్టి దీనికి అప్లై చేయాల్సి వస్తుంది. అని ఎక్కడ చేయాలి మీరు? మాది ఇక్కడ ఆదర్శ షాప్కి వేస్తున్నారా? లేదు, మేము గన్నేరవరం వేస్తాం. ఎట్లా ఉంది గన్నేరవరం మండల కేంద్రం? 3 ఉన్నాయి కదా మండలంలో? ఉన్నాయి, 3 ఉన్నాయి. ఎంత పడి ఒక్కొక్క షాప్? ఇంక తెలియదు సార్, ఇప్పుడే ఇస్తున్నాం. మేము అది ఇప్పుడే ఇస్తున్నాం. ఫస్ట్ టైమా ఇంత ముందు ఉందా మీకు? ఇప్పుడే సార్, మేము ఇప్పుడే వేయలే. ఎందుకు మరి ఈ మద్యం షాప్ వైపు రావాలంటే? ఎందుకంటే ఇక వేయాలని అనుకుంటున్నాం. ఫస్ట్ కదా, ఫస్ట్ కాబట్టి వేయాలనుకుంటున్నాం అంతే. 3 లక్షల రూపాయలు? 3 లక్షల రూపాయలు. ఓకే అదే సార్, ఎట్లయినా వస్తానే ఎత్తున్నాం ఆశ కొద్ది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది సార్ స్పందన? ఎట్లా ఉంది ఇప్పటివరకు చూస్తూ ఉంటే? నమస్కారం సార్. ఈరోజు చాలా బాగా స్పందన ఉంది. ఉదయం 9 గంటల నుంచే ఈరోజు దాదాపు 3000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా 2500 వస్తేనే ఆశిస్తున్నాము. అంటే ఇప్పుడు మనకు లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు 4040 లాస్ట్ టైం, ఇప్పుడు ఇది 3000కి రీచ్ అవుతున్నారు. మరి ఏమన్నా గవర్నమెంట్కు ఇప్పుడు ఆదాయం తగ్గుతుంది కదా, ఎట్లా, ఎందుకు కారణం అనుకుంటారు సార్? 4000 వస్తేనే ఆశిస్తున్నాము తప్పకుండా. ఎందుకంటే లాస్ట్ టైం మనకి 2000 ఒకటే రోజు వచ్చాయి, నిన్న 615 వచ్చాయి. ఈ 5 తర్వాత అంటే 5 లోపల ఉన్నటువంటి అందరికి కూడా టోకెన్స్ ఇస్తున్నాము. వాళ్ళందరూ ఏ టైం అయినా అర్ధరాత్రి వరకు కూడా అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి టోకెన్ ఇచ్చి పంపిస్తాము. 23వ తారీఖు నాడు తప్పకుండా డ్రా ఉంటుంది కలెక్టరేట్ ఆడిటోరియంలో. ఇప్పటివరకు వచ్చిన మీ అప్లికేషన్ చూస్తే ఇక్కడ ఏ షాప్కి ఎక్కువ వస్తున్నాయి సార్ మీకు?
రూరల్ ఆర్ అర్బన్? అర్బన్, రూరల్ మరియు తిమ్మాపూర్ ఎక్కువ వచ్చినాయి. సో కొంచెం స్లో ఉన్న కౌంటర్స్ హుజురాబాద్ అని జమ్మికుంటా. అవి సహజంగా లాస్ట్ టైం కూడా నేను ఇక్కడ ఈఎస్గా ఉన్నాను, వాళ్ళు 5 తర్వాతనే వస్తున్నారు. లాస్ట్ టైం మనకు ఏపీ నుంచి కూడా వచ్చి కొంతమంది టెండర్లు వేసినట్టుగా ఉంది. ఈసారి అట్లాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తారు సార్? ఏపీ కాదు కానీ పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చారు మన దగ్గరికి, వాళ్ళ తరపున వాళ్ళు వచ్చి ఇక్కడ వేశారు. ఢిల్లీ నుంచి కూడా ఒక అతను వచ్చాడు, అతను నాకు పరిచయం అయ్యాడు. మా వాళ్ళ తరపున వేసాం సార్ అని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డ్రా ఎప్పుడు ఉంటుంది సార్? తర్వాత ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? దీని తర్వాత సార్ 23వ తారీఖు నాడు 11 గంటలకి మన ఈ ఎవరైతే ఎంతమంది అయితే అప్లై చేశారో ఆ అభ్యర్థులందరి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు డ్రా తీస్తారు. అక్కడ అధికారులు మరియు ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా ఉంటారు. అందరూ కూడా 10 గంటలకే వచ్చి వారి సీట్లలో కూర్చున్నట్టయితే స్టేషన్ వారీగా గెజెట్ సీరియల్ నెంబర్ వారీగా పిలవటం జరుగుతుంది. ఇన్ని అప్లికేషన్స్ రావాలి, ఈ వస్తేనే డ్రా తీస్తామనే నిబంధన ఉంది సార్? ఎన్ని వచ్చినా కూడా తీస్తారు? ఇంతవరకు అలాంటి అధిక సమాచారం అయితే లేదు సార్. మాకు పైనుంచి అధికారులు సమాచారం ఇస్తారు, దాన్ని బట్టి డిసైడ్. గతంలో కొన్ని తక్కువ అప్లికేషన్స్ వచ్చిన వాటికి మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు కదా? మన దగ్గర అయితే లాస్ట్ టైం లేదు సార్. అంత నేనున్నా లాస్ట్ 23లో నేనే ఉన్నాను, ఒక్కటి కూడా రీటెండర్ కాలేదు. బహుశా నేను అనుకోవటం లాస్ట్ 40 ఎంతైతే వచ్చిందో అదే వస్తుందని ఊహిస్తున్నాను. ఇప్పుడు మనం అప్లై చేసుకున్న అప్లికేషన్స్ ఏమైనా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్? ఎట్లా రిజెక్ట్ అయితే ఏ కారణాలతో రిజెక్ట్ అయితే? అసలు రిజెక్షనే ఉండదు సార్. అప్లికేషన్ చాలా సింపుల్గా ఉంది. ఒక అప్లికేషన్ 3 కలర్ ఫోటోలు, ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు, DDR చలానా ఉంటే సరిపోతుంది వాళ్ళకి. ఇక్కడ ఎందుకంటే హెల్ప్ డెస్క్ ఉంది, తర్వాత స్క్రూటినీ ఉంది, తర్వాత ఫైనల్గా టోకెన్ ఇస్తున్నాం. అంటే ఈ 3 కూడా 3 సెంటర్లో 3 ఏరియాల్లో మేము వాటిని పరిశీలన జరుగుతుంది. గౌడ కమ్యూనిటీ, SC కమ్యూనిటీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి, లేదంటే వాళ్ళు అండర్టేకింగ్ ఇస్తే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు ప్రొడ్యూస్ చేయకపోయినా అండర్టేకింగ్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు గౌడ్స్ కానీ SC కానీ ఎట్లా వస్తుంది వాడి అప్లికేషన్ స్పందన ఎట్లా? వాళ్ళ స్పందన కూడా బాగుంది. లాస్ట్ టైం కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది ఇప్పుడు. ఇప్పుడు ఈ మద్యం షాప్ దక్కించుకున్న వాళ్ళకు ప్రభుత్వం తరపు నుంచి ఏమేమి వాళ్ళకి రిబేట్స్ ఉంటాయి? ఎట్లా లైసెన్స్ ఫీజు ఎట్లా ఏ దశల వరకు కట్టాలి సార్? సార్ అది ఇయర్లీ 6 టైమ్స్ ఉంటుంది. మొత్తం 2 సంవత్సరాలు కలిపి 12 టైమ్స్ పే చేయాలి. అదే రోజు డ్రా తీసిన రోజు వాళ్ళకి షాప్ వచ్చిన వాళ్ళు అక్కడ బ్యాంక్ కౌంటర్ కూడా పెడుతున్నాము. కౌంటర్లో 1/6 అమౌంట్ కట్టాలి, లేదంటే నెక్స్ట్ కూడా కట్టుకోవచ్చు. ఇది మొత్తంగానైతే స్పందన మనకు లాస్ట్ టైం అంతా రీచ్ కాకపోయినా కూడా దాదాపు అంతే స్థాయిలో వస్తుందని ఆశిస్తున్నారు. దాదాపు 5 గంటలు కావస్తుంది కాబట్టి మనకు ఆల్రెడీ ఎవరైతే దరఖాస్తు చేసుకోవడానికి వచ్చారో వాళ్ళందరికీ టోకెన్స్ ఇచ్చి క్యూ లైన్లో ఎంత టైం అయినప్పుడు కూడా వీళ్ళందరికీ దరఖాస్తులు తీసుకోబోతున్నారు. మొత్తం లాస్ట్ టైంతో పోల్చుకుంటే కొంచెం తగ్గినా కూడా స్పందన అయితే బాగానే ఉంది. కొంత లైసెన్స్ ఇది దరఖాస్తు ఫీజు పెంచడం కావచ్చు, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ లాంటి నుంచి వచ్చే వాళ్ళు తగ్గడం కావచ్చు, దానివల్ల కొంత అప్లికేషన్ సంఖ్య తగ్గినట్టయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.